గుడ్ మార్నింగ్, శుభోదయం. దేవుని వాక్యము ధ్యానించడానికి ప్రతిరోజు అనుదిన ధ్యానం 7 గంటల కల్లా యూట్యూబ్లో మీ దగ్గరికి వస్తున్నాం. 6 గంటలకే అనుదిన మన్నా ఫేస్బుక్లో, 6:30కి మా మూవీస్ టీవీ ఛానల్లో కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రాం ద్వారా 3 సార్లు ప్రతి ఉదయం దేవుడు వాక్యాన్ని మీద తీసుకొని వస్తున్నాం. వినండి, విశ్వాసం ఉంచండి. దేవుడు నాతో మాట్లాడతాడు. ఈ దినమంతటికి నాకు కావలసిన బలము, శక్తిని నేను పుంజుకుంటాను. జీవాహారమైన ఆకాశ మన్నాగా ఉన్న దేవుని మాటలు మనకు జీవాన్ని ఇస్తాయి, ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తాయి. రండి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నాయన, నీ సన్నిధిలో నీ నామములో కూడిన మాకు నీ మాటలు దయచేయమని, మేము ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా జీవించాలో, ఎలా మా హృదయ శుద్ధిని కాపాడుకోవాలో, ఎలా ఈ లోకములో నాయన పౌరముల వలె నిష్కపటులుగాను, పాముల వలె వివేకులుగాను బ్రతకాలో అన్నది నీ జీవపు మాటలో నుండి నేర్చుకున్నట్టు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, జీవితం అనేది పూలబాట కాదు. జీవితం అనేది జారుడు బండ వంటిది కాదు. జీవితం పోరాటమే. ముఖ్యంగా ప్రభువుని ఎరిగిన తరువాత మనకి మరింత పోరాటం. ఈ లోకంలో వాళ్ళందరూ ప్రవాహం ఎటుపోతుందో అటు కొట్టుకుపోతున్నారు. కానీ ప్రభువుని ఎరిగిన వారు ఎదురీదవలసి ఉంది. విశాల మార్గములో పోయేవారు అనేకులు, అది నాశనానికి నడిపిస్తుంది. ఇరుకు మార్గములో పోవారు కొందరే. మీరు అందులో పోవటకు పోరాడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక చేప నీటి ఎద్దడిలో కొట్టుకుపోతుందంటే అది చచ్చిందని అర్థం అన్నట్టు. నీటికి ఎదురెదుతుంది సజీవంగా ఉన్న చేప. కావాలంటే చూడండి, నీటి ప్రవాహంలో కొట్టుకుపోయేది చచ్చిపోయిన చేప. అందరితో పాటు అన్నీ మనం ఎమ్మతం సమ్మతం అనేవారిగా ఉంటే ఆధ్యాత్మికంగా చచ్చినోళ్ళతోటే సమానం. ఆధ్యాత్మికమైన జీవితాన్ని ప్రారంభించిన మనం మరణము వరకు నమ్మకంగా ఉండాలన్నది దేవుని ఆశ. అందుకే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుని సహాయాన్ని కోరుకోవాలి, దేవుని సన్నిధిని ప్రేమించాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి. దేవునితో మనకి కమ్యూనికేట్ చేయడానికి సెల్ ఫోన్ లెక్కర్లా, టెలిఫోన్ లెక్కర్లా, వైర్లెస్ లెక్కర్లా, ఇంటర్నెట్ అక్కర్లా, ఏది అక్కర్లేదు. ఎక్కడ ప్రార్థిస్తే అక్కడ వినబడేటట్టుగా మన ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. ఎప్పుడంటే, నేను చేస్తున్నాను ప్రార్థన, దేవుడు వింటం లేదే అంటారేమో. అవును, ప్రార్థన చేసేవాళ్ళు 3 మంది ఉన్నారు. కానీ హృదయ శుద్ధి లేకుండా ప్రార్థన చేస్తే అది ఎలా దేవునికి చేరుతుంది? నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినట్లా యెహోవా నా మొర వినకపోవను. మన అంతరంగమును సిద్ధపరచుకోకుండా, మన అంతరంగంలో విశ్వాసం ఉంచకుండా మనం చేసే ప్రార్థనలు అసలు దేవుని సన్నిధికి చేరవు. అందుకని కొన్నిసార్లు మనం దేవునికి దూరమైనప్పుడు, మన మనస్సును గలిబిలి చేసుకున్నప్పుడు ప్రత్యేకమైన ప్రార్థనలు అవసరమండి. ఇవాళ శుక్రవారం కదా, ప్రతి శుక్రవారం మా చర్చిలో ఉపవాస ప్రార్థన ఉంటుంది. మీ చర్చిలో ఎప్పుడు ఉంటుందో నాకు తెలియదు. శనివారం ఉందేమో, బుధవారం ఉంది. ఏంటంటే కొంతమంది ఉపవాస ప్రార్థనలే ఉండమంటారు. ఉపవాస ప్రార్థనలు అవసరం. ఉపవాస ప్రార్థన శక్తి రహస్యం చిన్న పుస్తకం ఉంది, మీలో కొంతమంది తెప్పించుకున్నారు. ఉపవాస ప్రార్థన వల్ల ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఆ ప్రార్థన చేసిన వాడికే తెలుస్తుంది. అంటే ఉపవాసం అని మేము చేసినా కూడా మా ప్రార్థనకు జవాబు రాలేదంటారు కొందరు. అలాంటి అనుమానాలకు మనకి విడుదల, మనకి జవాబులు కావాలంటే యెషయా గ్రంథం 58వ అధ్యాయం మీరు చదవాలండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనంలో, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు?
మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మేము ఉపవాసం ఉన్నాం కాబట్టి నువ్వు చూడు, మా ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నావు. దేవుడండి మనల్ని మనం బాధ పెట్టుకోవాలని చెప్పటం లేదండి. మనం ఉపవాసం ఉండేది, మనం పస్తులుంటే దేవుడు సంతోషించడం. మీ బిడ్డలు పస్తులు ఉన్నప్పుడు తల్లికి ఎలా ఉంటుందో చూడండి. బిడ్డ అన్నం తినకపోతే అన్నం లేదు వాడు అన్నం లేదు అని ఎంత బాధపడతారు. ప్రభువు కూడా మనల్ని ఎంతో ప్రేమించిన ప్రభువే మనం తినకుండా మనల్ని మనం బాధపరుచుకున్న మూలాన మన ప్రార్థనలు దేవుడు వింటాడు అనుకుంటున్నారా? మనం ఉపవాసం ఉండేది దేవుణ్ణి సంతోషపరుస్తానికి అనుకుంటున్నారా? కాదండి. ఉపవాసం ఉండేది మనల్ని అదుపులో పెట్టుకోవడానికి, మనల్ని మనం క్రమపరుచుకోవడానికి, మనల్ని మనం డిసిప్లైన్ చేసుకోవడానికి. ఎందుకు నీవు ఉపవాసం ఉంటున్నావు? నీకు ఏకాగ్రత కలిగి ప్రార్థించుకోవడానికి. ఎందుకంటే తిండి వల్ల మొత్తం వస్తుంది. నేను దేవుడిని భోజనం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను అని నిరూపించుకోవడానికి, లేకపోతే చెక్ చేసుకోవడానికి ఉపవాసం. మీరు ఎందుకు ఉపవాసం ఉంటున్నారో నాకు తెలియదు, కానీ ఉపవాసం ఉంటున్నారా? ఎక్కడ చూసినా ఉపవాస ప్రార్థనలు ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. మరి ఎంతవరకు ఉపవాసం ఉంటున్నారో, ఎంతవరకు ప్రార్థిస్తున్నారో నాకు తెలియదు, కానీ చాలామంది ఉపవాస ప్రార్థనలకు జవాబులు రావటం లేదన్న సంగతి మాత్రం నాకు తెలుస్తుంది. ఎందుకంటే మీలో అనేకులు వాట్సాప్ మెసేజ్ల ద్వారా మేము ఎంత ప్రార్థించినా దేవుడు మాకు జవాబు ఇవ్వటం లేదు అంటున్నారు. విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తములు కురచగాలేదు, కానీ మన దోషములు మనకి ఆయనకి మధ్య అడ్డుగా వచ్చాయని బైబిల్ చెప్తుందండి. ఒక గోడ అవతల ఉన్న వ్యక్తిని యువతలు నువ్వు నిలబడి ఎంత కేకలేసినా అది వినపడదు కదా. అలాగే దేవునికి నీకు అడ్డుగా ఉన్న పాపాన్ని తొలగించకుండా నువ్వు ఎంత ప్రార్థించినా ఆయన చెవికి వినపడదు. అందుకే అన్నాడు ఆయన 4వ వచనంలో, మీరు కలహపడుచు వివాదములు చేయొచ్చు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరెప్పుడు ఉపవాసం ఉండరు. కంఠధ్వని పరలోకంలో వినబడినట్లుగా ఉపవాసం ఉండరు. అన్నం మానేయటం కాదండి, మాత్రమే కాదు ఉపవాసం అంటే. ఉపవాసం అంటే ఒక దానికి దూరముగా ఉండు, ఆహారానికి దూరంగా ఉండు, అన్యాయానికి దూరంగా ఉండు, అక్రమానికి దూరంగా ఉండు, బలాత్కారానికి దూరంగా ఉండు, స్వార్థానికి దూరంగా ఉండు, నీకు ఇష్టమైన నీకు ప్రీతికరమైన వాటికి దూరముగా ఉండు. అది ఉపవాసం. నువ్వు ఉపవాసం ఉన్నానని సెల్ ఫోన్ పెట్టుకొని రోజంతా సెల్ చూసుకుంటూ కూర్చుంటే నువ్వు అన్నం మానేసిన మళ్ళా సెల్లు పట్టుకున్నాడు అన్నాలు మానేస్తున్నారు. చాలామంది మర్చిపోతున్నారు అన్నం తింటాం. అది కాదు కదా. నీకు ఇష్టమైన సెల్లు ఒక రోజంతా దూరం పెట్టి దేవునితో మాట్లాడుకో. నీకు ఇష్టమైన కార్యాలు మానేసి దేవునికి ప్రార్థన చేయి. నీవు దేవునిని ఎంత మనస్ఫూర్తిగా వేడుకుంటున్నావని తెలియటానికే ఉపవాసం. కానీ నీవు లోకాన్ని ప్రేమిస్తూ లోకార్యాలు జరిగించుకుంటూ ఏదో తిండి మాత్రం మానను కాబట్టి ఇది ఉపవాసము అని అనుకుంటే అది అజ్ఞానం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదములు చేయొచ్చు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. వ్యాపారం చేసుకుంటున్నావు, లాభాన్ని ప్రేమిస్తున్నావు, పనుల చేత కఠినమైన పనులు చేస్తున్నావు. నువ్వు ఉపవాసం ఉన్న రోజు కనీసం ఆ వంట మనిషికి లేక పాత్రలు కలిగేవారికి, ఆ పని చేసేవారికి ఒక రెస్ట్ ఉండాలి కదండి. దానికి బదులు ఇంకో పని అప్పగిస్తున్నావేమో కాడ. నాకు ఉపవాసం కానీ నువ్వు పని చేయాల్సిందే అన్నట్టు పనివారి చేత కఠినమైన పనులు చేస్తూ కలహాలు పెట్టుకొని భేదాలు పెట్టుకొని గుద్దులాడుకోవచ్చు. మేము ఉపవాసము అంటే ప్రయోజనం ఏంటండి? కొంతమంది పోటీ పడతారు, మీకంటే మేము ఎక్కువ ఉపవాస ప్రార్థనలు చేస్తున్నామని పోటీలతో ఉపవాసాలు ఉంటున్నారు. ఇప్పుడు నువ్వు 21 రోజు ఉంటాను, నేను 40 రోజులు ఉంటాను, నువ్వు 3 రోజులు ఉంటాను, నేను 7 రోజులు ఉంటాను అన్నట్టు పోటీ కొరకు, లేకపోతే పబ్లిష్ చేసుకోవడానికి, గొప్పగా చెప్పుకోవడానికి ఇన్ని రోజులు మేము ఉపవాసం ఉండి ప్రార్థించామని మనుషులు చెప్పుకోవడానికి ఉపవాసం ఉండేది. ప్రభు మన మొర ఆలకించే వరకు ఆయన సన్నిధిలో కనిపెట్టకుండా ఉపవాసం ఉండి మళ్ళీ ప్రార్థనకు జవాబులు రాలేదంటే ఎలా వస్తాయి చెప్పండి? అట్టి ఉపవాసం నాకు అనుకూలమా?
మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొని కొనటం అంటే అదా? దానివల్ల కాదండి ప్రభు మనల్ని మన ప్రార్థనకు జవాబిచ్చేది. నిన్ను బాధ పెట్టుకోవటం వల్ల దేవుడు ప్రీతి చెందడు. అసలైన ఉపవాసం ఏంటో 6వ వచనంలో ఉంది చూడండి. 58 యెషయా గ్రంథం 58:6 అండి. అదే అధ్యాయం పట్టుకొని ఉన్నాను. మీరు మీ బైబిల్ నుండి తీసి పెట్టుకోండి, చదువుకోండి, మళ్ళీ మళ్ళీ ధ్యానించండి. ఇది అనుదిన ధ్యానం. దినమంతా మీరు ధ్యానించుకుంటారు. కొద్ది నిమిషాలే మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఆ తర్వాత దినమంతా మనసులో పెట్టుకొని మీరు దేవునితో సహవాసం కలిగి ధ్యానించండి. అనేక విషయాలు మీకు అవసరం, మీ హృదయానికి అవసరమైన విషయాలు ప్రభు తెలియజేస్తాడు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమోను మేకులు తీయుటయు, బాధించబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. ఉపవాసం ఉన్నప్పుడు నీవు చేయాల్సింది, నిన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నాకు ఇంకా అభివృద్ధి దయచే, నేను ఇంకా మంచి ఉద్యోగం రావాలి, మంచి ఆస్తులు రావాలి అని ఉపవాసం ఉంటున్నారు చాలామంది. కానీ ప్రభు, పాప బంధకాల్లో ఉన్న నా భర్త త్రాగుబోతును మార్చు, నా కుమారుడు గురి లేకుండా తిరుగుతున్నాడు, వారికి రక్షణ దయచేయి, నా సొంత జనము నిన్ను నెరగని వారిగా ఉన్నారు, వారు నిత్య నాశనానికి పోయే పరిస్థితుల్లో ఉన్నారు, వారిని కనికరించు అని ప్రార్థించడానికి మనం ఉపవాసం ఉండాలి. లాభాల కోసం కాదండి ఉపవాసం. బంధకాలలో ఉన్న వారిని విడుదల చేయటం కొరకు, దెయ్యములను వెళ్ళగొట్టుటకు ఉపవాస ప్రార్థన అవసరం అని చెప్పాడు. దురాత్మలతో బంధించబడిన వారు, దురభ్యాసాలకు వ్యసనాలకు బానిసలైన వారు, మనం ఊరకనే ప్రార్థన చేశామని చెబితే కుదరదు. కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఉపవాస ప్రార్థన ద్వారా చట్టాలు మార్చగలుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, దురాత్మలు పారిపోతాయి, బంధకాలు తెగిపోతాయి. నీ జీవితంలో నువ్వు జయించలేని పాపం అంటే దాని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించు. అపవాది బిగబట్టిన విషయం నీ జీవితంలో ఏదైనా ఉండుంటే దాన్ని తెంచున్నట్లుగా ఉపవాసం ఉండి ప్రార్థించు. గర్భఫలం లేదు అంటున్నారు కదా. ఆటంకపరచు దురాత్మలను బంధించుట కొరకు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గోజాడితే పరిశుద్ధాత్మ శక్తి వల్ల మూయబడిన గర్భాలు తెరవబడటం, అద్భుతాలు జరగడం అనేది ఎన్నోసార్లు వింటున్నాం, చూస్తున్నాం. దేవునికి అనుకూలమైన ఉపవాసం. సరే, మీరు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్నప్పుడు మీరు కొంత ఆహారాన్ని మిచ్చం చేసుకుంటున్నారు. కొంతమంది అందుకే ఉపవాసం ఉంటారంట, ఖర్చు తగ్గించుకోవడానికి ఉపవాసం ఉంటారంట. ఏంటండి, ఒక పూట అన్నం మానేస్తే చాలా డబ్బులు కలిసి వస్తాయి. కొంతమంది ఇళ్లల్లో తెగ తింటుంటారు కదా, పొద్దున్నే మొత్తం తింటుంటారు. మధ్యాహ్నం రాత్రి ఉపవాసం అంటే ఏంటండి, కొంచెం మిగిల్చుకుందాం సంపాదనని. అది కాదు ఉపవాసం. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ ఆహారాన్ని మరొకరికి పెడితేనే అది నిజమైన ఉపవాసం అని. నువ్వు ఉపవాసం ఉండటమే ముఖ్యం కాదు, ఆకలి వారికి ఆహారం పెట్టడమే ఉపవాసంలోని సంపూర్ణత. నేను పల్లెటూరులో సేవ చేస్తున్నప్పుడు కొందరు ప్రత్యేకంగా కొంత బియ్యము, కొన్ని సరుకులు మందిరానికి తెచ్చి అక్కడ పెట్టేవారు. ఏంటమ్మా అంటే, నేను చేసిన ఉపవాసం అప్పుడు ఆ బియ్యం ఎత్తి పెడతానండి, ఉపవాస ఖర్చులు ఎత్తి పెట్టుకుంటాను, అవి దేవునికి ఇచ్చేస్తున్నాను. అవునండి, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉపవాసమును ఉన్న దానిని పేదలకు నువ్వు ఇవ్వగలుగుతున్నావా? ఆకలితో ఉన్న వారికి నువ్వు పెట్టగలుగుతున్నావా? అదే ప్రభు అడిగేటువంటి ఉపవాసం. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండా ఉండుటయు, దిక్కుమాలిన మీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నా కష్టమైన ఉపవాసం. మీరు ఉపవాసం ఉన్నప్పుడు నాకు వద్దు, ఇది నీకు ఇస్తా అన్నది ఉపవాసం. పేదలను చూసినప్పుడు, రక్త సంబంధాలు, సొంత వారికి కూడా సాయం చేయట్లేదండి మనుషులు ఇవాళ. సొంత బంధువులు బాధల్లో ఉన్నప్పుడు నాకెందుకు వచ్చిందిలే అన్నట్టు ఉంటున్నాను చూడండి. నువ్వు చేసే దీర్ఘ ప్రార్థనలు ఎవరు నమ్ముతారు? నీ ప్రేమ, నీ ప్రార్థన జీవితంలో దాని ప్రతిఫలం కనపడకపోతే, ప్రేమ కనికరం చూపకపోతే, అది దేవుడికి ఇష్టమైన ఉపవాసం. ఎప్పుడైతే మనం ఉపవాసాన్ని శ్రద్ధగా, నిష్టగా ఉపవాస ప్రార్థన చేస్తాము, పట్టుదలతో చేస్తాము, విశ్వాసంతో చేస్తాము, మన ఉపవాస దినమును ఘనపరచినట్లుగా దేవుడు మనకు జవాబిస్తాడండి.
అలాగు నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. నీ వెలుగు వేకువ చుక్క అంటే కొంచెం ఎక్కువ ఉంది వెలుగు. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీవు ఇంకొకరికి చేసిన దాన్ని బట్టి నీకు స్వస్థత కలుగుతుంది. యోబు తన సహోదరుల కోసం, తన స్నేహితుల కోసం ప్రార్థించినప్పుడు రెండంతల ఆశీర్వాదం పొందాడు. నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యం వెనుకటి భాగమున కావలికాయను. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన ఉన్నాను. ఉపవాస ప్రార్థన దేవునికి మనల్ని దగ్గరగా చేస్తుంది. ఉపవాస ప్రార్థన మనల్ని అత్యధికమైనటువంటి ఆశీర్వాదాల్లోనికి నడిపిస్తుంది, విడుదల కలిగిస్తుంది, స్వస్థత కలిగిస్తుంది అన్నది గుర్తించి ఉపవాసమును నిర్లక్ష్య చేయొద్దు. ఉపవాసమును ఎట్లా పడితే అలా ఆచరించొద్దు. ఉపవాస దినమును ప్రత్యేకపరచుకొని ప్రభు సన్నిధిలో మన స్థితిని గ్రహించుకున్నట్టుకు, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయుటకు ఉపయోగించుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలన్నది మరింతగా మేము నేర్చుకున్నట్లుగా కేవలం ఆహారము మాను విషయంలోనే కాక నీకు ఇష్టలుగా మా కంఠధ్వని నీ సన్నిధిలో వినబడినట్లుగా మేము ఉపవాసం ఉండట మాకు నేర్పించిన ఆయన. ఉపవాస ప్రార్థన వల్ల ఎంత గొప్ప కార్యాలు జరుగుతావో అన్నది మా అనుభవంలో, మా జీవితంలో మేము గుర్తించినట్లుగా నీ కార్యాలను జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో మీ పేరు, ఊరు లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలు, భారాలు 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ని, టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపించండి. మీకోసం ప్రార్థిస్తున్నాం. మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి ఈరోజు 9 గంటలకి కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థనను మీకు లైవ్ ఇవ్వబోతున్నాం. మాతో పాటు మీరు కూడా ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించండి. అద్భుతాలు ప్రభు దగ్గర నుంచి మనం అనుభవిద్దాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు కల్వరి ప్రతిధ్వని సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి, కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రామ్స్ ఆలకిస్తున్న వారికి, కల్వరి ప్రేమధార పాఠకుల కొరకు ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాకపోయినా మీరందరూ వస్తారని, మనందరము కలిసి దేవుడు చేసిన మేలు తలంచి ఆయన స్తుతించుటకు, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రార్థించుటకు ఎంతో ప్రార్థనాపూర్వకంగా మేము బెంగళూరు వస్తున్నాం. మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. గుండూరావు ఆడిటోరియం, నియర్ మంత్రి మాల్, శేషాద్రిపురం, బెంగళూరు. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 9540 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోరండి. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు బెంగళూరులోని గుండూరావు స్టేడియంలో 1 డే గెట్ టుగెదర్ని మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.